ఈ వీడియోలో అయితే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం గ్రామర్ పార్ట్ అయితే చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఏదైతే టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ ఉందో మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ లెసన్లో వచ్చి మనకి ఈ గ్రామర్ ఉంది. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని 3 విధాలు. ఇందులో అచ్చులు వచ్చి 16, హల్లులు వచ్చి 37, సున్నా, అరసున్నా, విసర్గ అనేవి ఉభయాక్షరాలు. నెక్స్ట్ అచ్చులు విభాగం. దీనిలో ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు, ఒక మాత్ర కాలంలో ఏవైతే అక్షరాలు ఉచ్చరిస్తారో వాటిని హ్రస్వాలు అంటారు. అవి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ వీటిని హ్రస్వాలు అంటారు. అలాగే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ దీర్ఘం ఉన్నాయన్నీ దీర్ఘాలు. 2 ఆ, 2 ఈ, 2 ఉన్నాయి కదా, సో వీటినేమో దీర్ఘాలు అంటాం. వీటిని 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. అదే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అయితే ఆ, ఈ, ఊరు, ఏ, ఐ, ఏ, ఓ. నెక్స్ట్ హల్లులు. హల్లులు కనుక చూసుకుంటే మనకి కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అవి వచ్చి కా నుంచి కక్క, గగ్గ, ఇన్ని వచ్చి కా వర్గం, చచ్చ, జజ, ఇన్ని వచ్చి చా వర్గం, టా, ఠ, డా, ఢ అన్న వచ్చి టా వర్గం, తా, థ, ద, ధ, నా వచ్చి తా వర్గం, పా నుంచి మా వరకు వచ్చి పా వర్గం. నెక్స్ట్ వీటిల్లో కఠినంగా పలికే అక్షరాలు ఏమైతే ఉన్నాయో వాటిని పరుషాలు అంటారు. కచ్చట తపాలని పరుషాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలు గజడ తప, వీటిని సరళాలు అంటారు. నెక్స్ట్ వర్గముల్లో ఉండే ఒత్తు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్గ యుక్కులు అంటారు. నెక్స్ట్ ముక్కు సాయంతో పలికే అక్షరాలని అనునాసికాలు అంటారు. ముక్కు సాయంతో పలికే అక్షరాలని అనునాసికాలు. అంగిలి సాయంతో పలికే అక్షరాలనేమో అంతస్తాలు అంటారు. అలావా అంతస్తాలు. అంగిలి సాయంతో పలికే అక్షరాలని అంతస్తాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలనేమో ఊష్మాలు అంటారు. అలాగే పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లుల్ని స్థిరాలు అంటారు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. కా నుండి మా వరకు గల హల్లులు అనేవి స్పర్శాలు. నెక్స్ట్ వచ్చి వర్ణోత్పత్తి స్థానాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ, క, ఖ, గ, ఘ, ని, హ, అహ అనేవి కంఠ్యాలు. నెక్స్ట్ తాలువు అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలేమో తాళవ్యాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు, తాలువు భాగంలో పుట్టే అక్షరాలేమో తాళవ్యాలు. నెక్స్ట్ నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలనేమో మూర్ధన్యాలు అంటారు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలనేమో మూర్ధన్యాలు అంటాము. అలాగే దంతాల సాయంతో పలికే అక్షరాలని దంత్యాలు అంటాము. దంతాల సాయంతో పలికే అక్షరాలను దంత్యాలు. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. పెదవి సాయంతో పలికే అక్షరాలని ఓష్ట్యాలు అంటారు. ఏ అయినేమో కంఠతాళవ్యాలు, ఓ అవునేమో కంఠోష్ట్యాలు, వానేమో దంతోష్ట్యం అంటాము. నెక్స్ట్ వచ్చి మనకి చాప్టర్లో నుంచి మనకి ఉన్నాయి. నార్ల చిరంజీవి శతకాలు, కాలం, కవి యొక్క పేరు, అలాగే అతని శతాబ్దానికి చెందిన అతను రాసిన శతకం ఏంటి అనేది ఉంది. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. బద్దెన 13వ శతాబ్దం సుమతి శతకం. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమారి శతకాలు. నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి. మారద వెంకయ్య
16వ శతాబ్దం భాస్కర శతకం. నెక్స్ట్ కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. ఇంతవరకైతే 6th క్లాస్లోకి వచ్చి ఈ కవుల పేర్లు అండ్ ఈ శతకాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి విభక్తులు ఉన్నాయి. ప్రత్యయాలు విభక్తులు. ప్రథమా విభక్తికి వచ్చి డుమువులు ప్రథమా విభక్తి. నిన్ను లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతోన్ అనేది తృతీయ విభక్తి. కొరుకున్ కై కోసం చతుర్థి విభక్తి. వల్నన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కీన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి విభక్తి. అందు నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ వచ్చి మనకి సామాన్య సంశ్లిష్ట వాక్యాలు ఉన్నాయి. సామాన్య వాక్యం అంటే అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. సురేష్ గుడికి వెళ్ళాడు. మేరీ పుస్తకం తీసింది. చందు కలం పట్టుకున్నాడు. ఇవేమి సామాన్య వాక్యాలు. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. పద్మ నిద్ర లేచింది. పద్మ స్నానం చేసింది. పద్మ బడికి వెళ్ళింది. ఈ 3 వాక్యాలను కలిపితే సంశ్లిష్ట వాక్యం. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి మనకి సందుల గురించి ఉంది. సంధి అంటే సందులు 2 పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి. అత్వసంధి బహుళం కాబట్టి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చి మనకి సామాన్య సంశ్లిష్ట తర్వాత సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఏంటి? సమ ప్రాధాన్యం గల రెండు కానీ లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి. కాబట్టి, కానీ, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి. కింద ఇచ్చిన వాక్యాలను గమనించండి. సంయుక్త వాక్యాలుగా మార్చండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మధు బడికి వెళ్ళాడు. రహీం బడికి వెళ్ళాడు. జాన్ బడికి వెళ్ళారు. అక్కడ ముగ్గురు కూడా బడికి వెళ్ళారు. మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు. అలాగే సీత అక్క, గీత చెల్లెలు. సీత, గీత అక్క చెల్లెళ్ళు. ఇక్కడ మనకి అన్నీ కూడా ప్రధాన వాక్యాలే ఉంటాయన్నారు. సో సంయుక్త వాక్యం అనేది మొత్తం దీంట్లో ప్రధాన వాక్యాలే ఉంటాయి. కాబట్టి, కానీ, మరి వంటి పదాలు మాత్రమే దీనిలో మనకి కలుపబడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఈ 6th క్లాస్లో వచ్చి మనకి ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం ఇవి ఉన్నాయి కదా. వీటిలో వచ్చి మనకి ప్రశ్నార్థక వాక్యం అంటే వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. శ్రీజట ఏం మాట్లాడుతుంది? సీత ఎందుకు పడింది అంటే దానికి క్వశ్చన్ మార్క్ కనుక ఉన్నట్లయితే అది మనకి ప్రశ్నార్థక వాక్యం. అలాగే ఆశ్చర్యార్థక వాక్యం. వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఆహా ఎంత బాగుందో, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో, ఇలా మనకి ఏదైనా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నట్లయితే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. నెక్స్ట్ అలాగే మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి అనుమతినిస్తున్నాయి. ఇలా ఒక పని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమతి అర్థక వాక్యం అంటారు. అనుమతి ఇచ్చే వాక్యాన్ని అనుమతి అర్థక వాక్యం అంటారు. అలాగే నీకు శుభం కలుగు కాక, నీకు నిండు నూరేళ్ళు వర్ధిల్లు, ఇలాంటివి అక్కడ ఆశీర్వాదం పలుకుతున్నారు కాబట్టి అవి ఆశీర్వాదక వాక్యాలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తంలో అయితే మనకి అంటే ఓన్లీ అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు అవి కాకుండా గ్రామర్ పార్ట్ ఇవి వచ్చి టెక్స్ట్ బుక్ మొత్తం వచ్చిన గ్రామర్ మొత్తం కూడా ఇవే అన్నమాట. సో టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్ మొత్తం కూడా వీటిలో ఉన్నాయని. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియో కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.